హాయ్! గ్రాడ్యుయేషన్ అయిపోయిందా? జాబ్ సెర్చింగ్ చేస్తున్నావా? ఏ జాబ్ చేయాలి? కోర్స్ ఏంటి? ఏ కోర్స్ నేర్చుకోవాలి? ఎక్కడికెళ్ళాలి? ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలో అసలు ఐడియా లేదా? సో, ఈ వీడియో నీ కోసమే. వాచ్ దిస్ కంప్లీట్ వీడియో. హాయ్! ఐఎమ్ అశోక్ బడుగు. వెల్కమ్ టు కెరీర్ పోడ్కాస్టింగ్, where we discuss industry trends, skill development, and job searching. And we are mainly focused on career development topics in this channel. ఈ రోజుల్లో ఫ్రెషర్స్కి జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. యూ నీడ్ టు ఫాలో సమ్ బేసిక్ స్టెప్స్ హియర్ టు గెట్ ద జాబ్ ఈజీలీ ఇన్ 2 to 3 months. సో ఆ స్టెప్స్ ఏంటి అంటే, స్టెప్ నెంబర్ 1, యూ నీడ్ టు కమ్ టు ఎనీ మెట్రో సిటీస్. మెట్రో సిటీ మీన్స్ ఎక్కడైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయో ఆ సిటీకి వచ్చి అక్కడే స్టే చేయాలి. ఎందుకంటే మనకి ప్రీవియస్గా కోవిడ్ టైంలో అయితే మనకు ఆన్లైన్లో జరిగేది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉండేది. సో అంతా ఆన్లైన్ అయిపోయింది. మన విలేజెస్, మన 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 లోకల్ నేటివ్ ప్లేసెస్ నుంచి ఇంటర్వ్యూస్ ఇచ్చేసాం, అదంతా అయిపోయింది, జాబ్స్ వచ్చేసాయి. సో ఆ సంగతి వేరు. బట్ ఇప్పటి నుంచి 2024 నుంచి ఎలా ఉందంటే, ఎక్కువ ప్రాక్సీలు అయిపోయినాయి. సో క్యాండిడేట్ ఒకరు ఉంటారు, పక్కన ఆన్సర్స్ చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో ప్రాక్సీలు ఎక్కువయ్యాయి. అందుకని కంపెనీస్ అనేది క్యాండిడేట్ని వాళ్ళ ఆఫీస్కి పిలుస్తున్నారు, అక్కడే ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. సో ఫేస్ టు ఫేస్ జరుగుతున్నాయి ఎక్కువ. సో ఎక్కడ రేర్ 1 or 2% ఇంకా ఆన్లైన్ జరుగుతున్నాయి. సో 98% కంపెనీస్ అనేది దే ఆర్ ఆస్కింగ్ అస్ టు కమ్ టు ఆఫీస్ ఫర్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్. సో దట్స్ ద రీజన్. సో మనకు జాబ్ కావాలి కాబట్టి, జాబ్ చేయాలి కాబట్టి మనం ఖచ్చితంగా సిటీకి రావాల్సిందే. సో సిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే అనేది ఇట్స్ అప్ టు యూ. మీకు నచ్చిన సిటీ మీరు రండి. సో సిటీకి వచ్చాక ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో అక్కడే స్టే చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా మ్యాక్స్ అక్కడే ఉంటుంది కాబట్టి. సో బీటెక్ ఆర్ గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అంతా ఖచ్చితంగా జాబ్ సర్చింగ్ వస్తారు. ఆ జాబ్ సర్చింగ్ వచ్చి ఖచ్చితంగా ఈ అమీర్పేట ప్లేసెస్లో స్టే చేస్తారు, బికాస్ అక్కడే కోచింగ్ సెంటర్లు ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ గ్రాడ్యుయేట్కి, జాబ్ హోల్డర్కి అక్కడి నుంచే కెరీర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడే జాయిన్ అవ్వండి. మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయితే యూ కెన్ జాయిన్ ఇన్ మాదాపూర్ ప్లేసెస్, హైటెక్ సిటీ, బికాస్ పీజీస్ ఆర్ గుడ్ హియర్ when compared to Amirpet, Kukatpalli and JNTU locations. సో ఇట్స్ అప్ టు యూ, మీకు నచ్చిన ప్లేస్లో ఉండొచ్చు. ఆఫ్టర్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ పీజీ మీ లొకాలిటీలో ఖచ్చితంగా సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడండి, ఎలా ఉంది ఇండస్ట్రీ ఏంటి అనేసి వాళ్ళు కొన్ని చెప్తారు. అవి కూడా మైండ్లో పెట్టుకోండి, బట్ ఫాలో అవ్వద్దు. మైండ్లో పెట్టుకోండి, మీకు నచ్చితే ఫాలో లేదు, బట్ ఫాలో అవ్వద్దు, పెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే, మీరు ఏదైనా స్కిల్ అనేది పక్కగా స్కిల్ అనేది చూస్ చేసుకోవాలి. అది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్. నవ్ డేస్లో ఎక్కువ ఫుల్ స్టాక్ అనేది ఫామ్లో ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉండేవాళ్ళు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, డేటాబేస్ ఉండేది, డెవాప్స్ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉన్నారు. సో ఒక పర్సన్కి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, డెవాప్స్ అన్నీ ఒక పర్సన్ ఈవెన్ టెస్టింగ్ కూడా ఒక పర్సన్ చేస్తున్నారు. సో కంపెనీస్ ప్రిఫర్ మోర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. సో మన క్రికెట్లో ఉంది ఆల్రౌండర్ అని. సో ప్రీవియస్గా బౌలర్స్ ఉండేవాళ్ళు, బ్యాట్స్మెన్స్ ఉండేవాళ్ళు విడివిడిగా, అండ్ వికెట్ కీపర్ సపరేట్ అది. బట్ ఇప్పుడు ఆల్రౌండర్స్ ఎక్కువ వస్తున్నారు. సో ఆల్రౌండర్ మీన్స్ దే కెన్ బౌల్ అండ్ దే కెన్ బ్యాట్ ఆల్సో, బోత్. సో ఈవెన్ వికెట్ కీపింగ్ కూడా చాలా మంది చేస్తున్నారు. సో అలానే మన సాఫ్ట్వేర్లో కూడా ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు. ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్ చేసేవాళ్ళు అండ్ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్, డెవాప్స్, టెస్టింగ్, ఇవన్నీ వచ్చి ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చేస్తుంది. సో కంపెనీస్ ఆర్ ప్రిఫర్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. సో ఇంకా తప్పదు, మనం కూడా ఫుల్ స్టాక్లోకి దిగాల్సిందే, ఎందుకంటే మన కెరీర్లో ముందుకెళ్ళాలి కాబట్టి. సో చూస్ ఫుల్ స్టాక్. సో ఫుల్ స్టాక్ అంటే ఏం లేదు, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంతే. తర్వాత దిగిన తర్వాత మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, బ్యాక్ ఎండ్ స్కిల్ అనేది తెలుసుకోవాలి. ఫ్రంట్ ఎండ్ మీన్స్ సమ్ అందరికీ రిలవెంట్ ఉంటాయి. లైక్ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ మీన్స్ HTML, CSS, JavaScript, jQuery, Bootstrap, React ఆర్ Angular. సో ఇవన్నీ HTML ఫ్రంట్ ఎండ్ స్కిల్స్. సో ఇవన్నీ అందరికి మామూలే, ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. కొంచెం ఈజీగానే ఉండే HTML అనేది కొంచెం బేసిక్ ప్రోగ్రామింగ్ లాగే మీ అందరికి తెలిసే ఉంటుంది. అలానే CSS, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో ఇది కూడా ఫుల్ స్టాక్లో సమ్ బేసిక్స్ నేర్చుకోండి. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ఈస్ ద మ్యాండేటరీ థింగ్. జావాస్క్రిప్ట్ కొంచెం టైం పడుతుంది, బట్ నేర్చుకోండి, ఈజీగానే ఉంటుంది. ఎలా డామ్ ఎలా మ్యానిపులేట్ చేస్తారు, HTML
అట్రిబ్యూట్స్ యూస్ చేసుకొని ఎలా అయితే మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం, ఈవెంట్స్ పర్ఫామ్ చేస్తామని నేర్చుకోండి. వన్ జావా స్క్రిప్ట్ వస్తే జావా స్క్రిప్ట్ లైబ్రరీ జేక్వెరీ అది కూడా అలానే ఉంటుంది, సేమ్ డామ్ మ్యానిపులేషన్ అంతా. సో అది కూడా నేర్చుకోండి. నెక్స్ట్ బూస్ట్రాప్ అనేది ఒక సిఎస్ఎస్ లైబ్రరీ, దానికి ఈజీగానే ఉంటుంది. ఎలా అయితే టోల్ కాలమ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. సో బూస్ట్రాప్ ఈ టోల్ కాలమ్ అనేది ఎలా ఉంటుంది, బూస్ట్రాప్ కలర్స్ ఎలా ఇస్తాం, మోడల్స్ ఏంటి, పాపప్స్ ఏంటి, సో వాటి ఒక అంతా చాలా క్లాసెస్ ఉంటాయి, అవన్నీ చూడండి, ఈజీగా ఉంటుంది, బూస్ట్రాప్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ స్కిల్ అంటే బ్యాక్ ఎండ్ స్కిల్స్ అంటే లైక్ జావా, .NET, PHP, Node.js, పైథాన్, ఇవన్నీ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్. సో మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి అందులో, జావా, .NET, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదే చూస్ చేసుకోండి. పక్కనోటికి వచ్చింది కదా అనేసి మనం అది చూస్ చేసుకోవద్దు, ఎందుకంటే చాలా ఇష్యూ అయిపోతుంది తర్వాత. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో పక్కన మనం ఎవరిని అడుగుతాం, మనకి తెలిసిన రిలేటివ్స్, ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేసిన వాళ్ళు, అన్ని ఈయనని ఎవరిని ఒకరిని అడుగుతాం మనం ఏంటి అని. సో అవే మనం చేయాలి, అన్నకు వచ్చింది కదా మనం కూడా అదే చేద్దాం అనుకుంటాం. సో అది మిస్టేక్. అది మీకు నచ్చింది మీరు చేయండి. ఏదైతే స్కిల్లో అన్ని స్కిల్స్ మంచివే, ఏ స్కిల్ మీరు చూస్ చేసుకున్నా దాంట్లో మీరు మంచిగా నేర్చుకుంటే ఖచ్చితంగా బయట జాబ్స్ ఉన్నాయి. సో దాంట్లో డౌటే లేదు. సో యూ కెన్ చూస్ ఎనీథింగ్ వాట్ యూ ఇంట్రెస్టెడ్, వాట్ యూ అండర్స్టాండ్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ హియర్, మెయిన్ కాన్సెప్ట్. సో అది ఎలా చూస్ చేసుకోవాలి అని నన్ను అడిగితే, సో ఏదో చెప్పావు కదా అశోక్, నువ్వే చేసుకోమని చెప్పి మాకు ఎలా తెలుస్తాయి, బయట చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటిలో నేను ఏది చూస్ చేసుకోవాలి అంటే అని అడిగితే నేను చెప్తాను. జస్ట్ గూగుల్కి వెళ్ళండి, గూగుల్ని యూస్ చేయడం నేర్చుకోండి. అండ్ నౌ-a-డేస్ ChatGPTs వచ్చేసాయి, మొబైల్లో కూడా, వాట్సాప్లో కూడా మెటా వచ్చేసింది. సో నో ప్రాబ్లం, యూట్యూబ్కి వెళ్ళండి, జస్ట్ టైప్ చేయండి టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ 2024 అని కొట్టండి. సో టాప్ 10 అనేది వస్తాయి. ఆ టాప్ 10లో 1 by 1 చూడండి. 1 by 1 చూసి, ఫర్ ఎగ్జాంపుల్ జావా అంటే జావా ట్యూటోరియల్ ఫర్ బిగినర్ అని కొట్టండి. సో జావా చూడండి, ఊరికే స్కిల్ ప్రాక్టీసెస్ చూడండి. సో ఇది మీకు అర్థమైందంటే ఓకే, యూ కెన్ సెలెక్ట్ దట్ వన్. నెక్స్ట్ గో టు పైథాన్, నెక్స్ట్ అలాగే .NET, అలాగే PHP, అలాగే Node.js, ఇలా మీకు నచ్చిన స్కిల్కి వెళ్ళండి. ఇందులో మీకు నచ్చింది ఏంటి, ఇది మీకు అర్థమైంది అనుకుంటే దాన్ని చూస్ చేసుకోండి. ఓకే, దాన్నే ప్రాక్టీస్ చేయండి. ఓకే, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ దట్ యూ సెలెక్టెడ్ ద స్కిల్, you came to Metro City, you stay into the PG, and now you choose the skill. Okay, 3 steps. And 4th step is ఏకొకటి జాయిన్ కోర్సు నేర్చుకోవాలంటే 2 steps ఉంటాయి. 1, ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ నేర్చుకోవాలి. సెకండ్ వన్, ఆన్లైన్ మీ అంతటి మీదే నేర్చుకోవాలి. అది మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్, మేము ఆన్లైన్లో నేర్చుకోగలం అనుకుంటే ఆన్లైన్లో నేర్చేసుకోండి. ఎందుకంటే ఉడమి అని, కోర్సేరా అని చాలా ఉన్నాయి ఆన్లైన్లో. అండ్ యూట్యూబ్ అనేది బెస్ట్ రిసోర్స్ ఇక్కడ ఉన్నాయి, ChatGPTలు ఉన్నాయి. మనకి ఎలా అయితే యూజ్ అవుద్ది మీ ఇష్టం. అండ్ ఆన్లైన్ మన ఫ్రీ ఆఫ్ కాస్ట్, చాలా కాస్ట్ తగ్గద్ది. లేదు అలా కాదు, మన కాలేజీలో ఎలా అయితే అలవాటు అందరిలో కూర్చొని మనం చదువుకోవాలి అనుకుంటే చూసి ఎనీ కన్సల్టెంట్. సో ఏదైనా మంచి మీ నియర్ బై ఏదైనా మంచిది ఏదైనా కన్సల్టెన్సీ ఉంటే అక్కడికి వెళ్ళేసి మీరు చదువుకోండి. ఇది ఇక్కడ జాయిన్ అయ్యి అక్కడ స్కిల్ నేర్చుకోండి. సో 4th స్టెప్ ఈజ్ స్కిల్ నేర్చుకున్నాను, బేసిక్స్ నేర్చుకున్నది ఏం చేయాలి, ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి. ఏం ప్రాజెక్ట్ చేయాలి అశోక్, మాకు ఎలాంటి ఐడియా లేదు, ఎలా ప్రాజెక్ట్ చేయాలి అని అంటారు. సో ప్రాజెక్ట్ చేయడం అంటే ఏం లేదు, దీన్ని టాస్క్లు ఏమి నెత్తినేసుకోబడలేదు. సో మీరు చూస్ చేసుకున్న స్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ మీరు చూస్ చేసుకున్నారు, అండ్ రిలవెంట్ స్కిల్ like HTML, CSS, JavaScript ఆల్సో ఈజ్ దే చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, దాంతో ఒక ప్రాజెక్ట్ చేయాలి, బేసిక్ ప్రాజెక్ట్. సో ఎలా చేస్తారు, ఫస్ట్ వేరియబుల్స్ స్టార్ట్ చేయండి. ఏదైనా వెబ్ పేజ్ క్రియేట్ చేయండి, HTML, CSS, Java వెబ్ పేజ్ క్రియేట్ చేయండి. వెబ్సైట్ లాంటిది బేసిక్స్ ఆన్లైన్లో ట్యూటోరియల్స్ ఉంటాయి, అది చూస్ చేసేయండి. సో వెబ్సైట్ వెబ్సైట్ వచ్చిన తర్వాత వెబ్ అప్లికేషన్ చేయండి. సో ఏంటి డిఫరెన్స్, వెబ్సైట్ ఏంది, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే, వెబ్సైట్ మీన్స్ దట్ ఈస్ స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్సైట్ ఇస్ దే వితౌట్ ఎనీ యూజర్ ఇంటరాక్షన్. వీ కెన్ షో ఎనీ కంటెంట్ అని కంటెంట్ డిస్ప్లే చేసేది వెబ్సైట్. కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ కార్ కంపెనీలో ఒక కంటెంట్ డిస్ప్లే చేస్తున్నారు కార్స్కి సంబంధించింది. సో ఇవన్నీ ఒక వెబ్సైట్. వెబ్ అప్లికేషన్స్ అని ఉంటాయి, ఇంకోటి వెబ్ అప్లికేషన్స్, CRMs అని ఉంటాయి. అవి ఏంటంటే యూజర్ రిజిస్ట్రేషన్ అయ్యి
యూజర్ లాగిన్ డాష్బోర్డ్ అని, యూజర్ సంబంధించి సమ్ యూఐ ఇంటర్ఫేస్ ఇలాంటివి. లైక్ ఫేస్బుక్ అనేది ఒక అప్లికేషన్. సో బికాస్ మనం రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అయ్యి మనం అక్కడ మన డేటాని పబ్లిష్ చేస్తున్నాం, వేరే వాళ్ళ డేటాని యాక్సెస్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం, లైక్ చేస్తున్నాం, కామెంట్ చేస్తున్నాం. ఇది వెబ్ అప్లికేషన్. సో యూజర్ ఇంటరాక్షన్ ఉంది. వెబ్సైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంపెనీ వెబ్సైట్. సో వెబ్సైట్ అంత డిఫరెన్స్ ఉంటుంది. సో వెబ్సైట్ ఏదో ఒక వెబ్సైట్ చేయండి. సో అలానే వెబ్ అప్లికేషన్ మీన్స్ లాగిన్, రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ క్రడ్ ఆపరేషన్. క్రడ్ ఆపరేషన్ మీన్స్ క్రియేటివ్, రీడు, అప్డేట్ అండ్ డిలీట్. ఈ 4 అనేది నేర్చుకుంటే మీకు ఏ అప్లికేషన్ ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు, శాంపుల్ ప్రాక్టికల్ అప్లికేషన్ చేస్తారు. వాట్ నెక్స్ట్? రెజ్యూమే అప్డేట్ చేయాలి. రెజ్యూమే అప్డేట్ చేసేది ఏంటంటే ఎలా చేస్తారంటే, మీరు ఇప్పుడు ఏదైతే స్కిల్ నేర్చుకున్నారో ఆ స్కిల్ అనేది రెజ్యూమేలో పక్కా పెట్టండి. సో మన ఫ్రెషర్ రెజ్యూమే ఎలా ఉంటుందంటే అక్కడ ఏమి ఉండదు, జస్ట్ పేరు ఉంటుంది, ఊరు ఉంటుంది, ఎక్కడ చదివే ఉంటుంది, ఒక టేబుల్ వేస్తారు. ఆ టేబుల్లో 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్ అండ్ ఏదైనా ఎంబీఏ చేస్తుంటే అది ఎంటెక్ చేస్తుంటే అది పెడతారు. అన్ని రెజ్యూమేలు ఒకటే కాపీ, ఏమి ఉండదు. ఏమన్నా ఉంటే కాలేజీలో ఫెస్ట్ అటెండ్ అయ్యాము, కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, టీమ్ లీడ్గా ఉన్నాను, ఈవెంట్ చేశాను, ఇవే ఉంటాయి. మీకు కాలేజీలో మీరు ఈవెంట్ చేస్తే మీకు ఫస్ట్ ప్రైజ్ వస్తే వాళ్ళకేంటి? వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన మీ స్కిల్ మాత్రమే. మీరు కాలేజీలో డ్యాన్స్ చేశారు, మీరు కాలేజీలో ఈవెంట్ చేశారు, మీ కాలేజీలో ఏదో చేశారంటే వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది మీ స్కిల్ ఏంది, మీ కమ్యూనికేషన్ ఏంది, మీరు మిమ్మల్ని హైర్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే లాభం ఏందనే చూస్తారు. సో ఇలానే ఉంటాయి కంపెనీస్. గాట్ ఇట్? సో దాని తగ్గట్టు మీరు నేర్చుకున్న స్కిల్స్ షోకేస్ చేయండి రెజ్యూమేలో. ఓకే, మీరు ఎలాగో టేబుల్ ఫార్మాట్లో పెడతారు 10th, ఇంటర్, బీటెక్ అని. దాంతోపాటు కింద ప్రాజెక్ట్ మీరు చేసిన వెబ్సైట్ ఏంది, మీరు చేసే వెబ్ అప్లికేషన్, మీ స్కిల్ ఏందో పెట్టండి. దాంతోపాటు ఊప్స్ అనేది పక్కా నేర్చుకోండి. ఓకే, అది స్టెప్. నెక్స్ట్ రెజ్యూమే అప్డేట్ చేశాక ఏం చేయాలి? పోర్టల్లో అప్డేట్ చేయాలి. పోర్టల్స్ మనకి ఎన్ని ఉన్నాయి? జాబ్ పోర్టల్స్, నౌకరీ, ఫౌండ్ ఇట్, లింక్డ్ఇన్, ఇండీడ్, ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటిల్లో మనం అప్డేట్ చేయాలి. మన ప్రొఫైల్లో 100/100% వచ్చేటట్టు మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఖచ్చితంగా ఓటీపీలు వస్తాయి, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ పక్కా ఉండాలి. అండ్ రెజ్యూమేలో కరెక్ట్గా ఇవ్వండి, ఈమెయిల్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి. ఎందుకు అని అంటే చాలామంది ఫోన్ నెంబర్ మిస్టేక్ చేస్తారు, కొంతమంది ఈమెయిల్ మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే రిక్రూటర్ మీకు కనెక్ట్ అయ్యేది త్రూ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడియే. బికాస్ ఎందుకంటే వాళ్ళు మీ అడ్రస్కి ఏమీ రాదు, ఆడు మీ ఫేస్బుక్ ప్రొఫైల్కి వచ్చి ఏమి మీకు మెసేజ్ చేయదు. ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ చూసి కాల్ చేస్తారు, మెయిల్ ఉంటే మెయిల్ పెడతారు. సో ఫ్రెషర్స్ కాబట్టి ఎక్కువ మెయిలే పెడతారు కంపేర్ టు కాల్స్. ఓకే, సో నెక్స్ట్ వన్స్ మీ ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత మీకు కొన్ని కాల్స్ వస్తాయి. అక్కడ జాబ్ ఉంది, ఇక్కడ జాబ్ ఉంది అనేసి మీకు కొన్ని కాల్స్ వస్తాయి. సో ఎక్కువ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేది ఫేక్ కాల్స్, ఫ్రాడ్. వీళ్ళు ఏంటంటే ఎవరైతే కొత్తగా ఎవరైతే వస్తారో, ఎవరైతే ఎక్కువ ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళని ట్రాక్ చేస్తారు. సో మీకు జాబ్ కావాలా, ఒక 30,000 పే చేయండి, మీకు ఒక 50,000 జాబ్ ఇస్తాము. సో ఇలాంటివి చెప్తారన్నమాట. ఇవేమీ ట్రస్ట్ చేయొద్దు, వీళ్ళంతా ఫ్రాడ్స్. సో ఏదో కన్సల్టెన్సీ పెట్టి మా కంపెనీ ఉందనేసి ఫ్రాడ్స్ అనమాట. ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. ఇవన్నీ వస్తుంటాయి, ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. మెయిల్స్ కూడా వస్తాయి, కొన్నేది ఇన్ఫోసిస్ వస్తాయి, వర్చుసా నుంచి వస్తాయి, టీసీఎస్ వస్తాయి, ఇలాగ వస్తాయి. పెద్ద పెద్ద కంపెనీస్ మెయిల్స్ వస్తాయి, అవన్నీ ఫేక్ మెయిల్సే. మీరు ఇది పెద్ద కంపెనీ అని టెంప్ట్ అవ్వద్దు, ఎందుకంటే మీకు జాబ్ కావాలని వాళ్ళకి తెలుసు. మీకు జాబ్ కావాలని తెలుసు కాబట్టి వాళ్ళు జాబ్ అనే ఒక ఎరేస్తారు, మీ చేపలో కతక్కం పట్టుకుంటారు, 30,000 పోతుంది. సో ఇలాంటి కేసెస్ చాలామంది ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఏదైనా చూద్దాం ఆ కంపెనీ ఉందో ట్రై చేద్దాం. సో ఇలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ ఏమొద్దు, ఇవన్నీ ఇగ్నోర్ చేయండి, ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో ఎలా డిటెక్ట్ చేయాలి ఈ ఫ్రాడ్ కాల్స్? కాదు, ఎవరైతే డబ్బులు అడగకుండా మీకు జాబ్ ఆఫర్ చేస్తారో మీ స్కిల్స్ని బట్టి అవే జెన్యూన్ కంపెనీస్. ఓకే, డబ్బులు అడిగాడంటే వాళ్ళు ఖచ్చితంగా ఫ్రాడ్ అనే అర్థం. ట్రస్ట్ చేయొద్దు, ఫోన్ కట్ చేసి బ్లాక్ చేసేయండి అంతే. ఇంకా వాళ్ళ గురించి థింక్ చేయొద్దు, అలాంటి చాలామంది ఉంటాయి, వాళ్ళతో జాగ్రత్త. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? జాబ్ ఎలాగా అప్డేట్ చేస్తాం, ఫ్రాడ్ కాల్స్ వచ్చేసాయి, నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మీ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి.
ఎలా అప్డేట్ చేయాలి? డైలీ 1 టైం కాదు, ఎవ్రీ 1 అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ 1 అవర్ మనం మన ప్రొఫైల్ అప్డేట్ చేయాలి మన జాబ్ పోర్టల్స్లో. ఎందుకంటే మీ జాబ్ అప్లికేషన్తో పాటు మీతో కాదు కదా, చాలా ఉంటాయి, కొన్ని ల్యాక్స్ క్రోర్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిలో మీది వాళ్ళు ఎలా చెక్ చేస్తారు? కాబట్టి ఎవ్రీ 1 అవర్ అప్డేట్ చేస్తే మీ ప్రొఫైల్ అనేది ముందుకు వస్తుంది. వాళ్ళు సెర్చ్ చేసాం, ఫస్ట్ కమ్ ఫస్ట్ కమ్ కాబట్టి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నారు కాబట్టి, మీది వస్తే మీరు తీసుకొని మీకు మెయిల్ పెడతారు, మాకు కాల్ చేస్తారు. అండ్ ఎక్కువ ఆఫ్ క్యాంపస్ జరుగుతుంటాయి. ఎంత పాసిబుల్ అయితే అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. సో మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, ఫెయిల్ అవ్వండి, నో ప్రాబ్లం. ఎంత ఫెయిల్ అయితే మీకు అంత ఎక్స్పీరియన్స్. ఓకే, ఇలా ఆన్సర్ చెప్తే మనం ఫెయిల్ అవుతాం, సో మీకు అర్థం నెక్స్ట్ టైం తప్పు చేయదు. ఓకే, ఫెయిల్యూర్స్ అనేది కామన్, సో ఫెయిల్ అవ్వండి, తప్పులేదు. సో వాటితో పాటు కాల్ సెంటర్ అండ్ బీపీఓ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవి కూడా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అండ్ ఇంగ్లీష్ కోసం. ఎందుకంటే మనం ఎక్కువ విలేజెస్ నుంచి, మన సిటీస్ నుంచి వస్తాం, మన కాలేజీలో ఇంగ్లీష్ అనేది పెద్దగా ఉండదు. సో కాలేజీలో కూడా సెమినార్ చెప్పమంటే చాలామంది భయపడతారు, బట్ చెప్పరు. సో కాబట్టి ఈ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడగలరు, అంత భయపడతారు, టెన్షన్ పడతారు. సో ఆ స్టేజ్ ఫియర్ మాట్లాడినా భయపడతారు. కాబట్టి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. బీపీఓస్ కూడా మనకు మంచివే, అక్కడ అటెండ్ అవ్వండి. అక్కడ కూడా సేమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్సే ఉంటుంది. బీపీఓస్ రిటన్ టెస్ట్, జీడీ మీన్స్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఆన్లైన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇలానే ఉంటుంది. బట్ మీకు జాయిన్ అవ్వండి. బట్ మీ గోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ సైడే వెళ్ళండి. దీన్ని వచ్చినా ఇగ్నోర్ చేయండి, జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసారండి. ఇలాగే ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. డైలీ ఒక 2-3 అటెండ్ అవ్వండి, ప్రాబ్లమే లేదు. రెజ్యూమేలో కట్టబెట్టుకోండి, సో వెళ్తూనే ఉండండి, అంతే, ఇదే పని. ఇంకా సో నైట్ వచ్చి చదువుకోండి అంటే నెక్స్ట్ డే ఏంటి, ఇదే ప్రాక్టీస్, ఇంకేమి ఉండకూడదు. సో ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ ఉంటే అది మీ ఇష్టం, ఇంకా అది మీ పర్సనల్ టైం. సో జాబ్ అయితే ఇలానే, ఇదే రోడ్ మ్యాప్ ఇది. సో ఇలా ఇంటర్వ్యూ ఇస్తుంటే ఖచ్చితంగా మీకు 2 or 3 monthsలో మీకు జాబ్ అనేది పక్కా వస్తుంది, ఇవన్నీ ఫాలో అయితే. సో ఖచ్చితంగా మీకు జాబ్, ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వండి. ఈ ఫాలో అయితే మీకు జాబ్ వస్తే ఖచ్చితంగా నాకు ఒక కామెంట్ పెట్టండి, మీరు నాకు జాబ్ వచ్చిందని, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో నా నెక్స్ట్ వీడియోస్లో జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి, ఏ కంపెనీస్కి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాగైతే ఆన్సర్ చెప్పాలి, ఏదైతే మ్యాండేటరీ క్వశ్చన్స్ ఏముంటాయి వాటికి ఆన్సర్స్ ఎలా చెప్పాలి, మనకి ఏ ఇండస్ట్రీస్ ముందు వస్తున్నాయి, ఎంఎన్సీలో ఏ స్కిల్స్ ఉంటాయి, స్టార్టప్లో అయితే ఎలా అయితే సిస్టమ్ టెస్టులు పెడతాయి, ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో నా ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ మీకు ఏవేమి ఉంటాయి, నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలని ఖచ్చితంగా అన్నీ చెప్తాను నేను. ఓకే, మీకు ఏదైనా మిస్ అయితే, ఏదైనా డౌట్లు ఉన్నా కానీ మీకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా కామెంట్కి ఆన్సర్ ఇస్తాను. అండ్ దాని టాపిక్ మీద కూడా నేను వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.